ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. నిన్నటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో భారీ వానలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో వానలు పడుతున్నాయి. ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు అధికారులు. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తితో పాటు నారాయణపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరంగల్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఆకేరు, మున్నేరు, వట్టివాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లక్నవరం, బయ్యారం వంటి పెద్ద చెరువులు మత్తడి పోస్తున్నాయి. ప్రాజెక్టులోకి భారీగా వరద కంటిన్యూ అవుతుంది. పాకాల సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతుంది. పాకాల పూర్తిస్థాయి నీటి మట్టం 30 అడుగులు కాగా ప్రస్తుతం 29.6 అడుగులకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ఇబ్బంది పడుతున్నారు జనం. నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల దగ్గర మున్నేరు వాగు ఉధృతికి మద్దివంచ, రాంపురంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్నటి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. భద్రాచలం పట్టణంలో భారీ వర్షం కురుస్తుంది. భద్రాచలం రామాలయం ముందున్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రం నీటిలో మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నాన్ని ప్యాకెట్లలో భక్తులకు అందజేస్తున్నారు. రామాలయం తూర్పు మెట్ల ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ వర్షం నీటితో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. రామాలయం దగ్గర వరద ఉధృతిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. రామాలయం పక్కన కిందకు ఒరిగిన శ్రీ కుసుమ హరినాథ బాబా ఆలయంలోని కళ్యాణ మండపాన్ని పరిశీలించారు. కొండ కింద ఉన్న దుకాణాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కొత్తగూడెం పట్టణంలోని కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బంది పడ్డారు జనం. 32వ వార్డులో డ్రైనేజీలు పొంగాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో పోలీస్ సిబ్బంది కాల్వ ద్వారా వరద నీటిని బయటకు మళ్లించారు. అటు అశ్వారావుపేట నియోజకవర్గంలో వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గన్నేరు వాగు తెగి వరి పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాములేరు వాగు వరద ఉధృతికి 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పొంగలపల్లి వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తాళ్ల సాయంతో కాపాడారు గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రాయపాడు దగ్గర కిన్నెరసాని వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం బ్రిడ్జిని ఆనుకొని పారుతుంది. వరద నీరు బ్రిడ్జిపై నుంచి వెళ్లే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా వాగుపై ఎవరూ ప్రయాణించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో సాగరు 18 క్రస్ట్ గేట్లను 5 ఫీట్లు పైకెత్తి వరద నీటిని వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,17,558 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,40,932 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున సాగర్కు తరలి వస్తున్నారు.